గత 2-3 రోజులుగా మొత్తం అనంతపురం జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ బంకులలో పెట్రోల్ మరియు డీజిల్ కొరత సంబంధించి సమస్యగా ఉంటుంది. వాహనదారులు వినియోగదారులకి ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏమనంటే పెట్రోల్ కొరతగా ఉన్నందువలన అనవసరంగా పెట్రోల్ బంకుల దగ్గరికి తర్వాత డీజిల్ బంకుల దగ్గరికి వెళ్ళకూడదని చెప్పని తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఎక్కడైనా ఒకవేళ పెట్రోల్ రిలీజ్ చేస్తుంటే ఎక్కువ క్వాంటిటీ కాకుండా అందరికీ లభ్యమయ్యేలా 1 లీటర్ 2 లీటర్ల వరకు మాత్రమే వేయవలసిందిగా పెట్రోల్ బంక్ యజమానులకు కూడా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా వాళ్ళకి చెప్పేది ఏమంటే బాటిల్స్ క్యాన్స్ కంప్లీట్గా నిషేధము. ఎందుకనంటే ఎండల తీవ్రత దృష్ట్యా ఈ పెట్రోల్ డీజిల్ను ఇంట్లో ప్రిజర్వ్ చేస్తే అగ్ని ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఎటువంటి పెట్రోల్ బంకుల వాళ్ళు కంపల్సరిగా ఈ డీజిల్కు పెట్రోల్ని కూడా ఈ క్యాన్లలో బాటిల్స్లో ఇవ్వకూడదని చెప్పని తెలియజేస్తున్నాము. ఒకవేళ వాళ్ళు ఎవరైనా ఆ విధంగా ఇచ్చినట్లయితే వాళ్ళపైన చట్టపరంగా చర్యలు కూడా తీసుకుంటామని చెప్పని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా పట్టణాలకు మరొక విజ్ఞప్తి ఏమిటంటే పెట్రోల్ బంకులో ఒక పెట్రోల్ బంకులో నో స్టాక్ అని ఉంటే ఇంకో పెట్రోల్ బంకు దగ్గరికి అట్లా టౌన్లో ఎన్ని పెట్రోల్ బంకులు ఉంటే అన్ని పెట్రోల్ బంకులకు తిరగడం జరుగుతుంది. ఈ విధంగా తిరగడం వల్ల కూడా ఎండల తీవ్రత దృష్ట్యా బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలకు పెట్రోల్ అందుబాటులోకి వస్తే ఆటోమేటిక్గా తెలియజేస్తారు. తెలియజేసినప్పుడు మాత్రమే పెట్రోల్ బంకుల దగ్గరికి రావాలి, అనవసరంగా తిరగకూడదని చెప్పని తెలియజేస్తారు.